ఈ ఇయర్ బడ్జెట్ లో ఉన్న బెనిఫిట్స్ అన్ని ఇవే. బడ్జెట్ 2026 లో ఫైనాన్స్ ఇండస్ట్రీకి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ గవర్నమెంట్ ఎకానమీ చాలా స్టేబుల్ గా ఉంది. లాస్ట్ ఇయర్ 6.4% గ్రోత్ నుంచి ఈ ఇయర్ మాత్రం 7% కి పెరిగింది. న్యూ టాక్సెస్ 3 లక్షలు ఉండే లిమిట్ ని 4 లక్షలకి పెంచారు. అంటే ఇయర్లీ ఇన్కమ్ 4 లక్షల వరకున్న గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఫారెన్ ట్రావెల్, ఎడ్యుకేషన్, మెడికల్ ట్రీట్మెంట్స్ మీద 5 నుంచి 20% టీసీఎస్ ఉంటే దాన్ని 2% కి తగ్గించారు. అంటే ఇప్పుడు చార్జెస్ లేకుండా అబ్రాడ్ ట్రావెల్స్, మెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గూడ్స్ ని కొనుక్కోవచ్చు. F&O ట్రేడర్స్ కి ఎస్టీడీ రేట్స్ చాలా పెంచారు. 0.02 నుంచి 0.05, 0.1 నుంచి 0.15 కి పెంచారు. అంటే ఇంకా ప్రతి ట్రేడ్ పైన కట్టాల్సిన ట్యాక్స్ పెరిగింది. క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న ఫారెన్ కంపెనీస్ ఇండియా డేటా సెంటర్ ని యూస్ చేస్తే వాళ్ళకి 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ చేయడానికి ఈసారి నుంచి FIIS అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ డెబిట్ అరేంజ్మెంట్ స్కీమ్ కి డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా NRIs నుంచి ఏదైనా పర్చేస్ చేస్తే వాళ్ళకి కొంచెం ట్యాన్ అడిగేవారు. కానీ ఇప్పటి నుంచి పాన్ బేస్డ్ చలాన్ డైరెక్ట్ గా డిపాజిట్ చేసుకోవచ్చు. SME ఇండస్ట్రీస్ కి అండ్ బయోటెక్ ఇండస్ట్రీకి 10,000 కోట్లు ఈచ్ అలోకేట్ చేశారు. ఇప్పుడున్న సెమీకండక్టర్ AI బూమ్ కోసం సెమీకండక్టర్ మిషన్ 2.0 ని స్టార్ట్ చేశారు. దీని వల్ల 40,000 crores రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సెటప్ చేయడానికి అలోకేట్ చేశారు. 7 న్యూ హై స్పీడ్ రైల్ కారిడార్స్ హైదరాబాద్ నుంచి పూణేకి అండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కట్టబోతున్నారు.